అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? కొన్ని సినిమాల చిత్ర విశేషాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి ఒక చిత్రం 12 కాపురం. 1972 జూలై 21 విడుదలైంది. 21 కేంద్రాల సద్వినియోగం చేసుకుంది. 3 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. షిఫ్ట్‌ల మీద సంవత్సరం ఆడింది. అయితే 12 కాపురం సినిమా వెనక కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి. అవేమిటంటే నిజానికి 12 కాపురం కథ ప్రభాకర్ రెడ్డి గారిది. ఆయన నిర్మాతగా 18 సంవత్సరాల సినిమా తీశారు. కృష్ణ హీరోగా, లక్ష్మీ దీపక్ దర్శకుడు. ఆ చనువుతోటి ఆయన ఈ కథను వినిపించారు కృష్ణకి, 12 కాపురం కథ. అయితే అప్పటికి కృష్ణ గారు సొంత సినిమా తీసింది మోసగాళ్ళకు మోసగాడు, అంటే 71లో. ఆ తర్వాత ఆయన 12 సినిమాలు వచ్చాయి. 12 సినిమాల తర్వాత మళ్ళీ ఆయన సొంత సినిమా తీశారు. సో ఈ కథ ఆయనకు నచ్చింది. అప్పట్లో ప్రధానంగా డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోవాలి. కృష్ణ గారు సోదరులు, కృష్ణ గారు ప్లస్ ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళు పూర్ణ కామరాజు గారిని కలిసి ఈ సినిమా తీయాలనుకుంటున్నాం, మీరు బడ్జెట్ అంటే మీరు డిస్ట్రిబ్యూషన్కి, అంటే డిస్ట్రిబ్యూటర్ అంటే ఆ రోజుల్లో ఫైనాన్సర్ కదా, మీరు పెట్టుబడి పెట్టాలంటే పైగా కృష్ణ గారు కలర్లో తీస్తామని చెప్పారు. మొత్తానికి పూర్ణ కామరాజు గారు కూడా కథ నచ్చింది. కథ నచ్చి ఓకే చెప్పారు. అలా ఈస్ట్మన్ కలర్లో తీశారు. అప్పటికి ఏంటంటే 72లో మొదట్లో వచ్చిన సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఈ కలర్లో తీయడానికి కొంచెం వెనకంజ వేశారు. సో 72 మార్చి 12న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ తెర వెనుక కథ ఏమిటంటే, మాలినీదేవి పాత్రకి నిజానికి భానుమతి గారిని అనుకున్నారు. కృష్ణ గారు అప్పటికే అంతా మన మంచిగా చిత్రంలో నటిస్తారు. ఆ సంవత్సరం విడుదలైంది ఆ చిత్రం కూడా. అయితే భానుమతి గారిని కలిసి ఈ సినిమా మీరు నటించాలి మాలినీదేవి పాత్రకి అన్నప్పుడు ఆవిడ కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ ఏమిటంటే, ముందు నా సినిమా షూటింగ్ పూర్తవ్వాలి, ఆ తర్వాతే అని. అప్పటికి భావనారాయణ గారిని కృష్ణ గారు ప్రొడ్యూసరే. ఆయన కృష్ణ గారిని కాషన్ చేశారు, భానుమతి గారితో మీరు షూటింగ్ పెట్టుకోవడం ఉంటే కొంచెం ఇబ్బందులు పడతారు, కొరివితో తలగొక్కోవడం లాంటిది, వద్దు మీరు ఆవిడ్ని పెట్టుకోకండి అన్నారు. సరే కృష్ణ గారు ఇక లాభం, ఆయన కూడా ఎప్పుడైతే కృష్ణ గారు అడిగినప్పుడు ముందర నా షూటింగ్ అయిన తర్వాతే మీ సినిమా అనగానే ఆయన కూడా అనుమానం వచ్చింది, ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పని ఆయన జమున గారిని తీసుకున్నారు. సో జమున గారు అప్పటికే టాప్ హీరోయిన్, కృష్ణ గారితో కలిసి నటిస్తున్నారు, జమున అయితే సరిపోతుంది అనుకున్నారు మాలినీదేవి పాత్రకి. అసలు ఈ మాలినీదేవి పాత్రకి ఇన్స్పిరేషను ది విజిట్ అనేటువంటి ఒక ఆంగ్ల చిత్రం. ఇంగ్రెడ్ బెర్గ్మాన్ అలాగే యాంథనీ క్విన్ కలిసి నటించారు దాంట్లో. సో దాంట్లో వీళ్ళు, అందులో మాలినీదేవి మనకు ఒక దృశ్యం ఉంటుంది కదా, ఆవిడ మెట్ల మీద నడిచి వస్తుంటే ఆవిడతో పాటు ఒక ఆల్సేషన్ డాగ్ వస్తుంది. సో ఇదే సీను విజిట్ సినిమాలో ఒక చిరుత ఉంటుంది. అయితే అందులో ఏమిటంటే, మోసం చేసిన భర్త మీద పగ తీర్చుకోవటం కదా, ఇక్కడ దాన్ని కొంచెం మార్చి కొంచెం ఇంప్రూవైజ్ చేశారు, లేదంటే తెలుగు నేటివిటీకి దగ్గరగా తీసుకొచ్చారు. అలా మాలినీదేవి పాత్ర క్రియేట్ అయింది. ఈ గొడవ ఇక్కడితో అయిపోలేదు. కృష్ణ గారికి ఎప్పుడైతే ప్రకటన ఇచ్చారో మాలినీదేవిగా జమున నటిస్తుందని, భానుమతి గారు కృష్ణ గారికి ఫోన్ చేశారు, ఏమిటయ్యా నాకు చెప్పావు, నువ్వు మళ్ళీ జమునని అనౌన్స్ చేసావేంటి, నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను అన్నట్ట. అట్లా కాదు మేడం, మీరు అంటే మీరు సరిగ్గా డేట్స్ అవి సరిగ్గా మీరు కన్ఫర్మ్ చేయలేదు, మాకు టైం లేదు, అందువల్ల మేము ఆవిడ తీసుకోవాల్సి వచ్చిందంటే, మరి నా షూటింగ్ ఆపేస్తామంటే వస్తా అని చెప్పారు. బాగానే ఉంది. అయితే భానుమతి గారు అంతా మన మంచిగా అయిపోయిన తర్వాత ఆవిడకి కోపం వచ్చింది. నన్ను మార్చేస్తారా అని చెప్పని ఆవిడ మళ్ళీ నేను తీస్తానని చెప్పని పట్టుపట్టి గుమ్మడి గారిని పిలిపించి, మీరు ఆ పాత్ర వేయాలి అంటే 12 కాపురంలో గుమ్మడి గారు వేసిన పాత్రనే నేను తీస్తున్నాను, విజిట్ సినిమాని తెలుగులో మీరు అందులో పాత్ర వేయాలంటే గుమ్మడి గారు కొంచెం టైం ఉండని చెప్పని వెనక్కి వచ్చి 12 కాపురం షూటింగ్ సమయంలో ఇట్లా భానుమతి గారు పిలిచి అడిగారంటే ఎస్వి రంగారావు గారు విని ఆయనకి కోపం వచ్చింది. అదేమిటి, ఆల్రెడీ నువ్వు ఇక్కడ అదే పాత్ర పోషిస్తూ వేరే చోట ఎలా నటిస్తావు, ఆవిడ గట్టిగా చెప్దాం కూడదని అని చెప్పంటే, సరే ఈలోగా మొత్తానికి భానుమతి గారికి కన్వే చేశారు. సరే ఆవిడ ఏమనుకున్నారు, ఆవిడ కూడా డ్రాప్ అయిపోయారు. సో పాత్ర వెనకాతల మనకు తెలియకుండానే చాలా ఒక నేపథ్యం ఉంటుంది. దానికి తగ్గ అంటే జనరల్గా ప్రతి చోట మనకి జరుగుతూ ఉంటాయి. బట్ 12 కాపురం వంటి సినిమా వెనక ఒక మాలినీదేవి పాత్రకు అటు జమున గారిని భానుమతి గారిని ఇద్దరూ పోటీ పడినప్పుడు, అంటే కృష్ణ గారు ఆయన దాన్ని ఎట్లా చాకచక్యంగా పరిష్కరించారో అని చెప్పి అనిపిస్తుంది. సో అదొకటి. అయితే ఇది నాకు ఒకటి అర్థం కాలేదంటే, పద్మాలయ బ్యానర్ మీద తీయకుండా జయప్రద బ్యానర్ మీద ఎందుకు తీసారా అనిపిస్తుంది. జయప్రద బ్యానర్స్ యాక్చువల్గా ప్రభాకర్ రెడ్డి గారిది కదా,
అదే మరి నిర్మాత ఏమో జి హనుమంతరావు పేరే ఉంటుంది. సో ప్రభాకర్ రెడ్డి గారికి ఆయన బృందం ఉంటుంది. మెయిన్ లక్ష్మీ దీపక్ దర్శకుడు. లక్ష్మీ దీపక్ అసలు పేరు లక్ష్మీనారాయణ. లక్ష్మీ దీపక్కిను ప్రభాకర్ రెడ్డి గారి పరిచయం ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి గుత్తా రామనాయుడు గారి దగ్గర చివరికి మిగిలే చిత్రంలో ప్రభాకర్ రెడ్డి గారి పరిచయం అయితే గుత్తా రామనాయుడు గారు అసోసియేట్గా పనిచేశారు లక్ష్మీ దీపక్ గారు. అలా వాళ్ళిద్దరికీ ఒక మంచి సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు అన్ని సినిమాలకు లక్ష్మీ దీపక్ గారే దర్శకత్వం వహించారు కదా. దాంతోపాటుగా ప్రభాకర్ రెడ్డి గారి సినిమాలకి మద్దిపెట్ల సూర్య ఆయన సంభాషణ రాస్తారు. ఎక్కువగా పాటలు గోపి రాస్తారు, సంగీతం ఎస్పి కోదండపాణి చేస్తారు. ఇది ఆయన బృందం, ఆయన సాంకేతిక బృందం. సో కృష్ణ గారికి ఏంటంటే సరే కృష్ణ గారి బహుశా ఆయన అడ్జస్ట్ అయినట్టుగా ఎవరు అడ్జస్ట్ అయ్యారేమో అనిపిస్తుంది. సరే వాళ్ళని అలాగే ఉంచుదాము, కెమెరామెన్ మాత్రం విఎస్ఆర్ స్వామి, మేకప్, ఎడిటింగ్ ఆ కోటగిరి గోపాలరావు అనుకుంటారు. ఇట్లా ఆయన కృష్ణ గారి టీంలో మిగిలిన వాళ్ళని కృష్ణ గారికి ఆయన నచ్చిన ఆయన టీం ఉంటుంది కదా వాళ్ళని పెట్టుకొని తీశారు. మెయిన్ ప్రాబ్లం ఈ సినిమాకి ఒక ఫిలింఫేర్ అవార్డు వచ్చింది, అలాగే నేషనల్ అవార్డు వచ్చింది. ఎస్వి రంగారావు గారికిను జమున్ గారికి చాలా మంచి పేరు వచ్చింది. ఎస్వి రంగారావు గారి గురించి చాలామంది భయపెట్టారు కదా ఎప్పటిలాగానే, ఆయన సరిగ్గా రాడు, షూటింగ్కి టైంకి రాడు, ఇవన్నీ ఉంటాయి కదా ఆయనకి. అయితే ఎస్వి రంగారావు గారు బహుశా 15 రోజులు 20 రోజులు ఆయన షూటింగ్ ఉంటే కృష్ణ గారు ఒప్పించి మీకు 10,000 ఎక్స్ట్రా ఇస్తాం, మీరు మాత్రం తాగకుండా సెట్కి రావాలని చెప్పి ఆయన ఒప్పించి మొత్తానికి బ్రహ్మాండంగా షూటింగ్ పూర్తి చేశారు. మొదట వీళ్ళు అనుకునేటువంటి షూటింగ్ స్పాన్ ఒక 150 రోజులు, కానీ 90 రోజుల్లో తీసేయగలిగారు. అది ఆశ్చర్యపోయారు అందరూ కూడా. అలాగే ఆ రోజుల్లో అక్కినేని గారి సినిమాలు, ఎన్టీఆర్ గారి సినిమాలు ఎక్కువగా వీళ్ళిద్దరి పెద్ద హీరోల సినిమాలు మాత్రమే 2 థియేటర్లో విడుదలవుతూ ఉండేవి. అలాంటిది కృష్ణ గారు ఈ 12 కాపురం కూడా మీరు ఇది మల్టీ స్టార్ సినిమా, బడ్జెట్ నిజంగానే 12 లక్షల బడ్జెట్ అంటే అందరూ ఆశ్చర్యపోయారు ఆ రోజుల్లో. కృష్ణ గారు మోసగాడు 7 లక్షల్లో తీస్తే అదే 12 కాపురానికి 12 లక్షల బడ్జెట్తో తీశారు. ఏంటి కృష్ణ ఇంత బడ్జెట్ పెడుతున్నాడు, రికవర్ అవుతాడా అని చాలామంది పెదవి విరిచారు, లేదా చాలామంది ఆశ్చర్యపోయారు. సో అలాంటిది ఆ సినిమా 21 కేంద్రాల్లో 100 రోజులు, అందులో 19 డైరెక్ట్గా, 2 షిఫ్ట్లు, 3 జూబ్లీ అంటే 175 రోజులు షిఫ్ట్ల మీద 1 సంవత్సరం పాటు హైదరాబాద్ స్వామి థియేటర్లో ఆడింది. పాటల విషయం నిజంగానే కోదండపాణి గారు అద్భుతమైన బాణీలు ఇచ్చారు. గోపి గారు రాసిన 2 పాటలు చాలా బాగుంటాయి. మైలవరం గోపి ఆయన తక్కువ పాటలు రాసినా ఎక్కువగా ప్రభాకర్ రెడ్డి సినిమాకి ఆయన రాశారు. మనసా కవ్వించకే నన్నిలా నేనోడిపోయి అనేటువంటి పాట ఉంటుంది కదా, ఆ పాట అద్భుతంగా ఉంటుంది, పిక్చరేషన్ దగ్గర నుంచి అంతా. అలాగే ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఒకసారి కోదండపాణి గారు పాడినటువంటి తక్కువ పాటల్లో అదొకటి. ఎస్వి రంగారావు గారి ఇంటి కోసం వాళ్ళకి సముద్రం నేపథ్యం కావాలి, అందుకని చెప్పని 2 చోట్ల సముద్రం ఒకటినే ఒక సెట్టు ఎక్స్టీరియర్ వేసి ఇంటీరియర్ ఏమో స్టూడియోలో చేశారట. ఆ పాటలు మనకు కనిపిస్తుంది మనకి. దాంతోపాటుగా సరోజదేవి, దేవిక, కృష్ణ అంటే ఒక కుటుంబ కథా చిత్రం, 100% కుటుంబ కథా చిత్రం అంటే నిజంగా 12 కాపురం. లక్ష్మీ దీపక్ గారు దాదాపు ఒక 6 నెలల పాటు ఆ స్క్రిప్ట్ మీద కూర్చుని స్క్రీన్ ప్లే తయారు చేసినటువంటి సినిమా. విజిట్ సినిమా ఇన్స్పిరేషన్గా తీసుకున్నా దాని చుట్టూ ఒక స్త్రీ పగ చుట్టూ ఒక కథ అల్లుకుంటూ వెళ్ళారు. అది ఆ సినిమా గొప్పతనంగా మనం భావించవచ్చు. విచిత్రం ఏమిటంటే ఈ 2 పాటలు కాకుండా ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు అనేటువంటి పాట, అది నారాయణ రెడ్డి గారు రాసినటువంటి పాట. అసలైన పాట బాబు వినరా అన్నాదమ్ముల కథ ఒకటి అని 2 వెర్షన్స్ ఉంటాయి దాంట్లో. ఒకటేమో అందరూ హుషారుగా పాడినటువంటి పాట, చివరికి ఆ ఇల్లంతా విచ్ఛిన్నమైనప్పుడు పాడినటువంటి పాట. 2 పాటలు కంటసాల అద్భుతంగా పాడారు. అది రాసింది మాత్రం దాశరథి గారు. సో అలా 12 కాపురం పాటలన్నీ కూడా బ్రహ్మాండంగా గుర్తుండిపోతాయి. దాంట్లో అల్లురావులంగి గారు రాజబాబు మంచి కామెడీ ఉంటుంది. అల్లురావు రాజకుమారి రాజబాబు విజయనిర్మల అన్నా చెల్లెలుగా నటిస్తారు. ఇట్లా ఈ సినిమాని బందర్లో నవకళ్ళలో చూశానండి. బహుశా బందర్లో 100 రోజులు 19 కేంద్రాలు 21 కేంద్రాలు అంటే బహుశా అందులో నవకళ్ళ కూడా ఉండే ఉంటుంది అనుకుంటాను. ఈ సినిమా నేను మా అమ్మతో చూసినటువంటి గుర్తుంది. మా అమ్మ నన్ను తీసుకెళ్ళినట్టుగా గుర్తుంది. నేను చిన్నవాడిని బట్టి, అంటే నేను జస్ట్ 61, 72 అంటే 11 ఏళ్ళు కంప్లీట్ చేయబోతున్నాను సెప్టెంబర్ కాబట్టి. ఈ సినిమాలో జయసుధ ఇంట్రడ్యూస్ అయ్యారు. సుజాత తన అసలు పేరుతోనే
ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే దేవికా గుమ్మడిల పిల్లవాడిగా నరేషు బాల్ నటుగా నటిస్తారు. సో ఇలా ఈ సినిమాలో అనేక విశేషాలు మనకు కనిపిస్తాయి. ఇంకో విచిత్రం ఏంటంటే జూన్ 23న మానవుడు దానవుడు సినిమా విడుదలైంది. అది మానవుడు దానవుడు కూడా దాదాపు ఒక 6-7 సెంటర్లో 100 రోజులు ఆడి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి సినిమా. నిజంగా ఈ 2 సినిమాలు మనం పోల్చలేం కానీ ఒకటి కుటుంబ కథ సినిమా అనుకోవచ్చు, ఇంకోటేమో ఒక ఒక కామెంటరీ ఆన్ సొసైటల్ డిస్టర్బెన్సెస్ అనుకోవచ్చు మానవుడు దానవుడు సినిమా. సో అది చంద్రశేఖర్ రెడ్డి గారు చేశారు. నిజానికి చెప్తే కృష్ణ గారి ఫ్యామిలీ స్టోరీ అనేది ఆయన కన్నా కూడా ఒక నిర్మాతగా ఆయన పేరు వచ్చిందేమో నాకు అనిపిస్తుంది. అదే మీరు మానవుడు దానవుడు చూస్తే శోభన్ బాబు గారికి చాలా పేరు వచ్చింది. అందులో ఆయన డాక్టర్ వేణు అలాగే జగన్ అనే 2 పాత్రలతోటి ఆ పాత్ర అంటే రజనీకాంత్ గారు ఒక 10 సార్లు చూసినట్ట అందులో జగన్ క్యారెక్టర్ మేనరిజమ్స్ చేయడానికి. సో అలా సోహన్ బాబు గారి పారితోషికం యూ డోంట్ బిలీవ్ దాదాపు 9 రెట్లు పెంచారు ఆయన పారితోషికం, అంత పాపులారిటీ వచ్చింది. అంటే సోహన్ బాబు గారికి తహసీల్దార్ గారి అమ్మాయి, సంపూర్ణ రామాయణం, మానవుడు దానవుడు ఈ 3 కూడా ఆయన ఎక్కడికో తీసుకెళ్ళిపోయి, ఇప్పుడు కృష్ణ గారికి ఏంటంటే నా ఉద్దేశం ఒక 21 కేంద్రాలు 72 అంటే అందుకనే ఆ సంవత్సరం హైయెస్ట్ గ్రాసర్గా పండంటి కాపురం నిలిచిపోతుంది. ఒక విషయం చెప్పేసి ముగిస్తాను ఈ వీడియో కథనాన్ని. పండంటి కాపురం చిత్రం మీరు గమనిస్తే కృష్ణ గారి విగ్గు చాలా ప్రత్యేకంగా ఉంటుంది, గమనించారా? ఈ ఒక్క సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ విగ్గు వెనక ఒక రహస్యం ఏంటంటే రంగారావు గారి బ్రదరు జోగారావు ఆయన లండన్ నుంచి ఒక విగ్గు తెచ్చారు. విగ్గు తెచ్చి ప్రభాకర్ రెడ్డి తోటి, ప్రభాకర్ రెడ్డి నువ్వు ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చావనుకో నీకు మంచి విగ్గు ప్రింట్ చేస్తానన్నమాట. ఆ విగ్గు లేడీస్ విగ్గు అది. సరే ఆ విగ్గు కృష్ణ గారి మేకప్ మ్యాన్ మాధవరావుకి ఇచ్చారట. ఇచ్చి ప్రభాకర్ రెడ్డి గారిని జాగ్రత్తగా షేప్ చేసి కృష్ణ గారి పనికి వచ్చేలా తీర్చిదిద్దు అని చెప్పారట. సరే మాధవరావు ఆయన మార్చి కృష్ణ గారికి ఆ విగ్గు పెట్టి షూటింగ్లో ఉంటే ప్రభాకర్ రెడ్డి గారు చూసి ఏమిటయా ఇది ఇలా ఉంది, పంప ముంచావు కదా బాగాలేదు అన్నట్ట. సరే కృష్ణ గారు సింపుల్గా మాధవరావు ఇంకో విగ్గు తీయి ఏముంది అందులో అన్నట్ట. మాధవరావు గారు ఒప్పుకోకుండా సార్ ఓ పంచాను సెట్లో వెళ్ళండి, మీరు సెట్లో వెళ్ళగానే ఎవరు ఏమంటారు రియాక్షన్ చూసి అప్పుడు మారుద్దాం అన్నట్టు. అప్పుడు విఎస్ఆర్ స్వామి చూసి ఈ విగ్గు మీకు అద్భుతంగా ఉందండి, మీరు చాలా యంగ్గా కనిపిస్తుంది అన్నట్ట. అలా ఆ విగ్గు ఉంచేశారు. అందుకనే బహుశా ఆ టైంలో వచ్చిన 2-3 సినిమాలైనా వాడారేమో కానీ పండంటి కాపురంలో కృష్ణ గారు ఇచ్చేసేటువంటి విగ్గు మాత్రం చాలా స్పెషల్. ఇది పండంటి కాపురం చిత్రం గురించి కొన్ని తెర వెనుక విశేషాలు మీతో షేర్ చేసుకున్నాను. నిజానికి ఆశ్చర్యం వేసిందంటే 2 చిత్రాలు పక్కపక్కన నాటి బ్రహ్మాండంగా హిట్ అయినాయి. అది మానవుడు దానవుడు, పండంటి కాపురం. బట్ పండంటి కాపురం ఆ సంవత్సరం మొత్తం 72 హైయెస్ట్ గ్రాసర్గా నిలవటం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంకో విశేషంగా నాకు అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.